హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం కర్కట రేఖ భారతదేశంలో ఎట్లా పోవచ్చున్నది అనే అంశం గురించి తెలుసుకుందాం. ఓకే, సో మరి కర్కట రేఖ అంటే ఏంటిది అంటే 23.5 ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. ఈ కర్కట రేఖ ఇండియా మధ్య గుండా పోవచ్చున్నది. ఈ కర్కట రేఖ ఏందో ఇండియను 2 భాగాలుగా విభజిస్తుంది. ఒకటి ఉత్తర భాగం, ఇంకోటి వచ్చి దక్షిణ భాగం. సో ఉత్తర భాగాన్ని ఏమంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భాగాన్ని ఏమంటే దక్షిణ భారతదేశము అని పిలుస్తారు. ఈ రకంగా పిలిచినప్పటికీ వాస్తవంగా ఈ కర్కట రేఖ ఏందో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది అంటే 8 రాష్ట్రాల గుండా మాత్రమే ప్రయాణిస్తుంది. సో ఏంటి 8 రాష్ట్రాలు అంటే, ఒకటి వచ్చేసి గుజరాత్ చెప్తాము, ఇంకోటి వచ్చేసి రాజస్థాన్ చెప్తాము, సో ఇంకోటి వచ్చేసి తీసుకుంటూ పోతే మధ్యప్రదేశ్ రాష్ట్రం చెప్తాము, ఇంకోటి వచ్చేసి అవుతుందో ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెప్తాము, ఇంకోటి వచ్చేసి అవుతుందో జార్ఖండ్ చెప్తాము, సో ఇంకోటి వచ్చేసి అవుతుందో వెస్ట్ బెంగాల్ చెప్తాము, సో ఇంకోటి వచ్చేసి అవుతుందో త్రిపుర రాష్ట్రం చెప్తాము, సో ఇంకోటి వచ్చేసి అవుతుందో మిజోరం రాష్ట్రం చెప్తాము. ఈ రకంగా మొత్తం ఎన్ని స్టేట్ల గుండా ప్రయాణిస్తుందంటే 8 స్టేట్ల గుండా మాత్రమే ప్రయాణిస్తుంది. అయితే ఈ రకంగా ప్రయాణిస్తున్న ఈ కర్కట రేఖ తీసుకుంటే, కర్కట రేఖ అత్యధికంగా ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల ప్రయాణిస్తుంది. కర్కట రేఖ అత్యల్పంగా ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తుందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ప్రయాణిస్తుంది. ఇది గమనించాలి ఇక్కడ. ఇది కాకుండా ఈ కర్కట రేఖ అవుతుందో 2 ఈశాన్య రాష్ట్రాల గుండా మాత్రమే ప్రయాణిస్తుంది. ఒకటి వచ్చేసి త్రిపుర, ఇంకోటి వచ్చేసి మిజోరం. ఈ 2 అనేది నార్త్ స్టేట్స్ అని చెప్తాము, వీటి గుండా మాత్రమే ప్రయాణిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.